హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఇప్పుడైతే మేము బయలుదేరేసాము. ముందు వ్లాగ్లో చెప్పాను కదా తిరుమలకి అయితే వెళ్తున్నామని. ఇప్పుడు మాకైతే టికెట్లు అయితే లేదు, ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. పోయి నైట్ ఇంకా షెడ్లో వేసినా పర్లేదు, ఇంకా ఉండి వెయిట్ చేసి దర్శనం చేసుకొని రేపు వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. ఇప్పుడైతే మేము బయలుదేరేసాము, బ్యాగులంతా సర్దినాము. వెళ్ళే ముందు ఒకసారి పూజ అయితే చేసుకొని బయలుదేరుతున్నాము. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయినారు. ఇంకా మా టింపులు ఇంకా సోపులు అవి తేవాలంటే ఇంకా వెళ్ళి తీసుకొని స్నాక్స్ ఇంకా షెడ్లో వేస్తే ఇంకా ఎక్కువ టైం అవుతుంది కదా, ఇంకా తినేదానికి ఏదైనా తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నావు? ఇంకా నేను 3 పిడికిళ్ళు ఇస్తాను వెంట్రుకలు అయితే. ఇంకా డింపుల్ గుండు కొడతాడు. ఇంకా లస్తా కూడా 3 పిడికిళ్ళు ఇస్తుంది. ఇంకా వెళ్ళినప్పుడంతా ఇస్తాము, అది కన్ఫామ్గా వెళ్ళినప్పుడు అందరం ఇచ్చేస్తాము. ఇంక అందుకే తను కూడా ఇస్తుంది కాబట్టి ఇంకా అందరం అయితే ఒక్కొక్క జత బట్టలు తీసుకొని బయలుదేరేసాము. నాన్న కూడా వస్తున్నాడు, నాన్నైతే బస్ స్టాండ్లో కలుస్తాడు. ఇప్పుడు మేమే బయలుదేరుతున్నాము. అన్నీ ప్యాకింగ్ చేసావా? ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాము. మా వారు మా డింపుల్ అయితే బండ్లో అయితే వచ్చేసి బస్ స్టాండ్లో బండి పెట్టేస్తామన్నారు. ఇంకా నేను మా లస్త అయితే ఆటో బుక్ చేసుకొని మేమైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మాతో పాటు మా నాన్న కూడా వస్తున్నాడు. నాన్న అయితే బస్ స్టాండ్లో మాతో జాయిన్ అవుతారు. ఇంకా అమ్మ కూడా మాకు బాయ్ చెప్పడానికి అయితే వస్తుంది. అమ్మని కూడా రమ్మని చెప్పినాము, కానీ అమ్మకి కుదరలేదు. ఇంకా అందుకే నేను, మా నాన్న, పిల్లలు, మా వారైతే వెళ్తున్నాము. ఇంకా బస్ స్టాండ్లో అందరం అయితే కలిసాము. ఇంకా టికెట్లు అయితే రాను పోను ఒకేసారి అయితే టికెట్లు అయితే తీసుకునేసాము. ఇక్కడ మా నాన్న అయితే నాకెందుకు తీసుకునేసావు, నేను మీతో రాను కదా దర్శనానికి, నేను అంటే గుండు కొట్టుకొని బయట ఆంజనేయ స్వామి గుడి దగ్గరే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టించి పంపించేద్దాం అనుకున్నాము. నాన్న అయితే బస్ ఎక్కించేద్దాం అనుకున్నా. అంటే మేము టోకెన్ ఉంటే పర్లేదు, ఇంకా టోకన్లు లేవు కదా. ఇంకా మేమైతే ఫిక్స్ అయిపోయినాము, టోకన్లు కుదిరితే ఓకే, లేకపోతే ఫ్రీ దర్శనానికన్నా వెళ్ళిపోవాలని. అంటే మా వారు లీవ్ పెట్టేశారు. ఇంకా మా డింపులు, మా లస్తా లీవ్ పెట్టుకొని అయితే వచ్చేసారు కాలేజీల నుంచి అయితే. ఇంకా అందుకే కుదిరితే చూద్దాము, లేకపోతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయినాము. నాన్న అంత దూరం నడవలేడు కదా, అందుకని చెప్పి మేమైతే వద్దనుకున్నాము నాన్నైతే దర్శనానికి. నాన్న కూడా చెప్తూనే ఉన్నాడు, నేను నడవలేనులేమ్మా, టికెట్ తీసుకున్నా కూడా నడవలేనేమో అనేసని నాన్న కూడా అయితే అలా అన్నాడు. ఇంక మా వారు మర్చిపోయి తీసుకునేశారు. ఇంక అందుకే నాకెందుకు తీసుకునేసావు, రాను పోను అనేసని ఇంక అంటున్నారు. పోయేటప్పుడు ఓకే, రిటర్న్ వచ్చేటప్పుడు మాతో రాడు కదా అనేసని నాన్న అలా అన్నాడు. ఇంకా సర్లే ఉన్నీలే, పోతే పోనీలే, నువ్వు వచ్చేలే అని చెప్పి ఇంకా మా వారైతే అన్నారు. ఇంకా అమ్మకైతే బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కొండపైకి వెళ్తూ ఉంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది. కొండపై నుంచి తిరుపతి సిటీ అంతా అయితే కనపడుతుంది. బస్సులో వెళ్తూ అది చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం అడవే కదా, ఆ చెట్లు, ఆ కొండలు చూసుకుంటూ అయితే తిరుమలకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా వెళ్తూ ఉండంగానే తిరుపతిలో ఎంత వేడిగా ఉంటుందో కొండపైకి వెళ్ళేసరికి అంత చల్లగా అయితే అయిపోతుంది. ఇంకా మేమైతే కొండపైకి అయితే వచ్చేసాము. అసలు చూస్తూ ఉండంగానే వచ్చేసింది అనిపించింది నాకైతే, జర్నీనే అనిపించలేదు. ఇంకా మేమైతే ఫస్ట్ బస్ దిగడము, కళ్యాణ్ కట్టకు వెళ్ళి ఇంకా అందరూ వెంట్రుకలు ఇవ్వాలి కదా, ఇంకా అవి ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా రూమ్ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా షెడ్కి వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా మేమైతే మైండ్లో ఫిక్స్ అయిపోయినాము, ఇంకా నైట్ అంతా ఇంకా ఉండాల్సి వస్తుంది షెడ్లో వేస్తే అనేసి మైండ్లో ఫిక్స్ అయిపోయి వచ్చినాము. ఇంకా అందుకే ఫస్ట్ తలనీలాలు ఇచ్చేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళిపోదాము అని మైండ్లో ఫిక్స్ అయిపోయినాము. ఇంక ఫస్ట్ అయితే బస్సు దిగినామో లేదో ఇంకా గుడి ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా లడ్డు స్మెల్ అయితే అసలు ఎంత
దూరం వస్తుందో అసలు ఆ స్మెల్ అయితే ఇంకా బస్సు దిగినామో లేదో నాకైతే కొంచెం ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నింది. ఎందుకో తిరుమలకి వస్తే మటుకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో వచ్చేస్తాయి. నాకైతే చాలా ఆనందం వేస్తుంది తిరుమలకి వెళ్తే. దర్శనం లేట్ అవుతుందన్న భయం తప్ప నుంచి తిరుమలకి వెళ్ళడం అయితే నాకు చాలా ఇష్టము. ఎంత బాగుంటుందో అండి, చల్లగా ఉంటుంది వాతావరణము. చూడాల్సిన ప్లేసులు కూడా చాలా ఉంటాయి. కానీ ఈ దర్శనం చేసుకునేసరికి నాకు ఓపిక అయిపోతుంది. ఇంకా మళ్ళీ విడిగా వచ్చి ఇంకా పాప వినాశనము, ఇంకా జపాలి ఇవన్నీ తిరగాలని అనుకుంటాను. కానీ కుదరటమే లేదు. ఈసారి సండే రోజు మా అమ్మని తీసుకొని పిల్లల్ని తీసుకొనన్నా రావాలి అని అనుకుంటున్నాను. ఒక సండే అయితే కంపల్సరీ రావాలనుకుంటున్నాము మేమైతే. ఇంక ఇప్పుడు దర్శనం చేసుకునే కొద్దికి మాకు చాలానే లేట్ అయిపోయింది. ఇప్పుడు మేమైతే ఫస్ట్ కళ్యాణ్ కట్టుకైతే వెళ్తున్నాము. ఇంకా నాన్నైతే బస్ దిగడము మనసు మారిపోయింది మా నాన్నకైతే. నేను కూడా మీతో దర్శనానికి వచ్చేస్తాను, ఆ స్వామి నన్ను తీసుకొని వెళ్ళిపోతాడులే, నా కాలు నొప్పులు ఉన్నా పర్లేదు అంటే. ఈ మధ్య మోకాలు అరిగిపోయినాయని చాలా హాస్పిటల్ అయితే తిరిగాము. దేవుడి దయ వల్ల అయితే ఇంకా అమరా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాడు మా పెదనాన్న కొడుకు అయితే. మా అన్న తీసుకొని వెళ్ళాక పర్లేదు అక్కడ డాక్టర్లు చూశాక బాగా అయ్యింది. ఇప్పుడు బాగానే నడుస్తున్నాడు. ఇంకా ఇంత దూరం వచ్చాను, స్వామిని దర్శనం చేసుకోకుండా నేనైతే వెళ్ళను అని చెప్పి మీతో పాటునే దర్శనానికి వచ్చేస్తాను, ఏం పర్లేదు. మేమైతే భయపడినాం, వద్దని చెప్పాము. వద్దు నాన్న నువ్వు నడవలేవు అని చెప్పాము. లేదమ్మా ఆ దేవుడే నన్ను తీసుకొని వెళ్తాడు, నాకేం అవ్వనీడు అనేసని నాన్నైతే ఫిక్స్ అయిపోయి ఇంకా మీతో వస్తాను అని చెప్పాడు. ఇంకా వస్తూ కళ్యాణ్ కట్టకు ముందు మేమైతే ఫ్రెష్గా టీ అయితే తాగాము. ఇంకా ఈవినింగ్ టైంలో బయలుదేరాము కదా, ఇంక కొండపైకి వచ్చేసరికి 5 అలా అవుతా ఉన్నింది. 5:30 అలా అయ్యిందిలేండి. ఇంకా అక్కడ టీ తాగేసి ఇంకా మేము 3 పిడికిళ్ళు ఇవ్వాలనుకున్నాం కదా, నేను మా లెస్తా ఇచ్చేసి మా వారు ఇంకా నాన్న డింపులు అయితే తలనీలాలు అయితే ఇచ్చేశారు. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిపోయారు. ఇంకా లాస్ట్లో అయితే నేనైతే రెడీ అవుతున్నాను అందరూ స్నానాలు అయ్యాక. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయి కొంతసేపు ఇక్కడే అయితే కూర్చున్నాము. ఇంక రూమ్ ఏం తీసుకోలేదు, అంటే అంత అవసరం అనిపించలేదు. ఇంకా బట్టలు అయితే లాకర్లో పెట్టేశాము. ఫ్రెష్ అయినాక వచ్చిన బట్టలన్నీ అయితే లాకర్లో పెట్టేసి ఏవి అవసరమో పిల్లల స్నాక్స్, వాటర్ బాటిల్ ఇవి మాత్రం అయితే బ్యాగ్లో పెట్టుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే ముందు భోంచేసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంకా 7 అలా అయిపోయింది. మా స్నానాలు ఇవన్నీ అవ్వడం అయ్యేసరికి ఆ టైం అయ్యేసరికి ఇంకా ఒకేసారి భోంచేసుకొని క్యూలోకి వెళ్ళిపోదాము అని చెప్పి వెంగమాంబకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నా తల అయితే అసలు ఆరనే లేదండి, ఎక్కువగానే కట్ చేపిచ్చేశారు. నాకు బాగా పొట్టయిపోయాయి. 3 పిడికిళ్ళు ఇచ్చాను, అయినా కూడా మా వారైతే ఇంకా కొంచెం కట్ చేసేయండి, ఆమెకి హెల్త్ బాగాలేదు, అదేదో దేవుడికే ఇచ్చేయండి అని చెప్పి ఎక్కువగానే కట్ చేపిచ్చేశారు మా వారైతే. అంటే ఎక్కువ హెయిర్ ఉండేసరికి తలకు పోసినప్పుడంతా నాకు తల భారం అయిపోతుంది, తలనొప్పి వచ్చేస్తుంది. తల కొంచెం నాకు ఒత్తు కదా జుట్టు, ఇప్పుడు కొంచెం రాలిపోయాయిలేండి ఈ టాబ్లెట్స్లు అవి ఇవి వాడడం వల్ల కొంచెం పల్సన పడినాయి. ముందైతే ఇంకా ఒత్తుగా ఉన్నాయి. ఈ జుట్టుకే నా వల్ల అయితే అవ్వటం లేదు. తల పులిమినప్పుడంతా కళ్ళు తిరిగేస్తూ ఉంది. అందుకని చెప్పి మా వారైతే కట్ చేపిచ్చేశారు. ఇక్కడ నేను నా జుట్టు ఎక్కువ కట్ చేపిచ్చేసావు అని అంటుంటే నేనేం ఫీల్ కాలేదు, మా వారితో అన్నాను ఆ మాట. అంటే ఇంక మా వారైతే అసలు నేనైతే ఇంకా షోల్డర్ వరకు కట్ చేపిచ్చేసి ఉంటాను, ఊరికే ఇట్లా లీవ్స్ చేసుకొని ఇట్లా హెయిర్ స్టైల్గా ఇట్లా అనుకునేటట్లు కట్ చేపిచ్చుంటాను, ఇంకా నువ్వు ఏడొస్తావని చెప్పి నేను కొన్ని కట్ చేపిచ్చాను అని ఇంక మా వారు అంటున్నారు. ఇంకా దేవుడికి ఇచ్చిన దానికి నేనైతే ఏం ఫీల్ గాను. అందుకనేసనే దేవుడికి ఇచ్చి మళ్ళీ ఇంకేదన్నా కట్ చేసుకోవాలని అనుకున్నాను. అంటే మా వారు అసలు వద్దంటే వద్దంటున్నారు, హెయిర్స్ అయితే ఎక్కువ పెట్టుకోవద్దు, ఊరికే జుట్టు వేసుకునేటట్లు అంటే పోనీటైల్ వేసుకునేటట్లు పెట్టుకో చాలు అని అంటున్నారు. ఇంక మా వారైతే లగేజ్ కౌంటర్లో బ్యాగ్స్ అవి పెట్టడానికి వెళ్ళారు. బయట రాగానే
ఇంక నేను మలస్తా ఇంకా మా నాన్న అయితే గోపురాన్ని చూస్తూ అయితే ఇక్కడ స్టెప్స్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకా వెంగమాంబకి అయితే వెళ్తున్నాము. నేనైతే చెప్తున్నాను, నాన్న నువ్వు నడవగలుగుతావా, టోకెన్ కూడా తీసుకోలేదు మనము, నీకు రిస్క్ అవుతుంది వద్దు అని చెప్పాను. నేనైతే లేదమ్మా నాకు బాగుంది, స్వామి నన్ను తీసుకొని వెళ్తాడు, నాకేం కాలు నొప్పులు రాకుండా నేను బాగా బయట వచ్చేస్తానులే, నువ్వేం భయపడొద్దు అనేసని ఇంకా మా నాన్న అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పి ఇంకా దేవుడి పైన భారం వేసి మేము కూడా అయితే ఇంకా తీసుకొని వెళ్ళిపోదాంలే. ఇంకా మా వారైతే మా నాన్న చెప్పినప్పటి నుంచి సరేలే మామ ఏం కాదు పద అనేసని అన్నారు. నేనే కొంచెం భయపడినాను. అంటే ఈ మధ్య కొంచెం బాగా అయింది, నడుస్తున్నాడు కదా, ఎందుకు రిస్క్ పెట్టడము అనేసని నేను కొంచెం భయపడినాను. కానీ నాన్నైతే యాక్టివ్గానే ఉన్నాడులేండి, మీరే చూద్దురులేండి. ఇంక ఇప్పుడైతే వెంగమాంబకి వచ్చాము కదా, ఇంక ఇక్కడ భోంచేసుకొని మళ్ళీ అయితే ఇంకా దర్శనానికి అయితే వెళ్తాము. ఇంక ఇక్కడ భోజనం అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే బయట తినాలన్నారు, కానీ నాకైతే ఇక్కడికి వచ్చామంటే వెంగమాంబలో తింటేనే నాకు ఇష్టము. అంటే వన్ టైం అన్నా తినాలనిపిస్తుంది. ఇంకా సర్లే నాన్న ఎప్పుడో ఒకసారి వస్తాము, దేవుడి ప్రసాదం తినాలి, అట్లా అనకూడదు అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా అందరం అయితే భోంచేసుకున్నాము. భోంచేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళాలని వెళ్ళి ఫ్రీ బస్ దగ్గర అయితే నిలబడినాము. బస్ స్టాండ్ దగ్గర అయితే చాలా సేపు అయిపోయింది, 1/2 అవర్ దాకా బస్సే రాలేదు. ఇంకెట్లా కాదు అని చెప్పి ఊరికే టైం వేస్ట్ ఎందుకు అని ఇంకా అక్కడే కార్ మాట్లాడుకొని ఫ్రీ దర్శనం దగ్గర అయితే డ్రాప్ చేసేయమని చెప్పాము. ఇంకా అక్కడ కార్ అతను డ్రాప్ చేశాక ఇంకా మేమైతే క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. మాకు దగ్గర ఒక 11:30కి ఒక షెడ్లో అయితే వేశారు స్టార్ట్ అయినాక. ఆ తర్వాత అయితే మళ్ళీ 2:30కి ఒక షెడ్లో అయితే వేశారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ క్యూలో వదిలేశారు. ఇంక ఇక్కడ చూడండి మా పిల్లలైతే ఫుల్ కామెడీ. వాళ్ళ తాతని చూసి అయితే తాతయ్య కాలు నొప్పులు అనేసని క్యూలో వదలంగానే ఏం హుషారుగా వెళ్తున్నాడు మమ్మీ దేవుణ్ణి చూడాలనేసని ఇంకా పిల్లలైతే బాగా వాళ్ళ తాతని చూసి బాగా నవ్వుకుంటున్నారు. తాతయ్య కాలు నొప్పి అని, ఏం నడుస్తున్నాడు చూడుమా హుషారుగా మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు అని ఇంకా వాళ్ళైతే వాళ్ళ తాతయ్యని అయితే ఆట పట్టిస్తున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ ఉన్నామండి. ఇంకా దేవుడి దగ్గరకు వెళ్ళడానికి ఎంత దూరం ఉందో చూడండి. ఇంత దూరం అయితే నడవాలి. నేను చెప్పాను కదా 11:30కి ఒక షెడ్లో అయితే వేశారు. వేశాక మళ్ళీ 2:30కి వదిలి ఒక 1/2 అవర్ చెక్కింగ్ అవన్నీ లగేజ్ చెక్కింగ్ అవన్నీ అయ్యాక మళ్ళీ 2:30 3కి అలాగా ఒక షెడ్లో వేశారు. ఇంక అక్కడే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఫుడ్ పెట్టి మళ్ళీ అయితే బయట వదిలారు, అంటే క్యూలోకి వదిలారు. మళ్ళీ ఒక 1 అవర్లో బయట అయితే వచ్చేసాము. దగ్గర ఒక 3:30కి అలా అయితే బయట వచ్చేసాము. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే మాకైతే నెక్స్ట్ డే మేము వెళ్ళింది వచ్చి బుధవారము. మాకు దర్శనం అయ్యింది బేస్తవారం కదా, బేస్తవారం రోజు నేత్ర దర్శనం అయితే మాకు జరిగింది. అసలు ఎంత బాగా జరిగిందో దర్శనం అయితే. నేను ఇదే ఫస్ట్ టైము థర్స్డే రోజు తిరుమలలో దర్శనం చేసుకోవడం. నాకు తెలిసినాక నాకైతే బాగా అనిపించింది. నేత్ర దర్శనం చూడడం అయితే కొత్తగా అనిపించింది. ఇంకా మా నాన్న అయితే సేఫ్గా అయితే బయట వచ్చేసాడు. మా నాన్న ఇబ్బంది పెట్టలేదు, కానీ నాకు కొంచెం పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువ టైం నడిచేసరికి. కానీ అంత బాగా జరిగిందండి, నాకైతే హ్యాపీ అయిపోయింది. మేము మొక్కునింది ఏమంటే మా డింపుల్ 10th క్లాస్ పాస్ అయితే మేము దర్శనానికి వస్తాము, ఇంకా తలనీలాలు ఇస్తాము పిల్లల దగ్గర, మా వారి దగ్గర. మా నాన్న కూడా మా డింపుల్ కోసమే మొక్కున్నాడు కాబట్టి ఇంకా మాతో పాటు అయితే తీసుకొని వచ్చాము. ఇంక ఇలా అయితే మా ట్రిప్ అయితే జరిగిందండి. చాలా బాగా అయితే దర్శనాలు అయినాయి, చాలా బాగా అనిపించింది. ఇంకా బయట వచ్చాక కొబ్బరికాయ కొట్టి లడ్డులు తీసుకొని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంక ఇంటికైతే ఇంకా పిల్లలకి కొన్ని హోంవర్క్లు ఉన్నాయంట. ఇంకా ఎక్కువ టైం అయిపోయింది కదా, నేను మార్నింగ్ అంతా బయట వచ్చేస్తాం కదా అని అనుకున్నాను, కానీ కొంచెం లేట్ అయింది. ఫ్రీ దర్శనం వల్ల అయితే ఇంకా బాగానే రెస్ట్ తీసుకున్నాంలేండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంకా బయట వచ్చాక టీ తాగాము.
టీ తాగి ఇంకా బస్ అయితే రిటర్న్ ఎక్కేసాము. పిల్లలు కొన్ని బజ్జీలు అలాంటివి తిన్నారు. కొంచెం తినిపించుకొని ఇంకా మళ్ళీ నిదానంగా బస్ అయితే ఎక్కేసాము. ఒక 6:30, 7 లోపలైతే ఇంటికి వెళ్ళిపోయాము. తిరుపతే కాబట్టి ఎక్కువ ఇబ్బంది ఏం లేదు. బస్ దిగడం ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ జర్నీ అయితే చాలా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. అసలు ఎన్ని రోజుల మొక్కుబడండి. డింపుల్ 10th పాస్ అయినప్పటి నుంచి వద్దామంటే కుదరటమే లేదు. టికెట్లు బుక్ చేసుకొని రావాలని ప్రయత్నించాము. ఎప్పుడు చూసినా కుదరటమే లేదు. అందుకే ఈసారి ఫిక్స్ అయిపోయి ఫ్రీ దర్శనమైనా పర్లేదు మొక్కుబడి తీర్చుకోవాలి అని చెప్పి ఇంకా తిరుమలకి ఇలా అయితే వచ్చేసాము. హాలిడేస్లో తిరుత్తనికి వెళ్ళాము కదా, ఇంకా 3 months తర్వాత రావాలని అనుకున్నాము. అసలు 5 months అయిపోయింది. తిరుమలకి అయితే రాలేకపోయాము. అందుకే ఈసారి ఎట్లయినా రావాల్సిందే అని చెప్పి ఇలా అయితే వచ్చామండి. ప్లానింగ్ లేకపోయినా హడావిడిగా వచ్చిన దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి అయితే మమ్మల్ని ఇంటికైతే చేర్చేశారు. ఇంక ఇవాల్టి వ్లాగ్ నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్.